హలో అండి, నమస్తే. ఈరోజు మనము చాలా సింపుల్గా బీరకాయ కర్రీ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, పాలు, పోపు దినుసులు అండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేస్తున్నానండి. పోపు దినుసులు అయిపోయాక ఆనియన్స్ వేసుకొని ఒక 5 minutes వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాతకి ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను అండి. కొంచెం వేగాక కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేగాక కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతకి పచ్చివాసన వేసే వరకు వేయించుకోండి. పచ్చివాసన వేసే వరకు వేయించుకున్న తర్వాతకి ఇందులో నేను బీరకాయలు వేస్తున్నానండి. బీరకాయలు మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 5 minutes ఉడకనివ్వండి. బీరకాయలని పచ్చివాసన వేసే వరకు ఉడకనివ్వండి. మూత పెట్టేసుకోండి. 5 minutes అయ్యాక బీరకాయలు కొంచెం ఉడికాయండి. ఇందులో నేను టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాతకి కలిపేసుకొని కొంచెం ఉప్పు వేస్తున్నానండి. నేను పచ్చిమిర్చి మిక్సీ చేసేటప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి మిక్స్ చేశాను కదా, అందులో నేను పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసి మిక్స్ చేశానండి. ఆ పేస్ట్ వేసుకుంటాను. మీరు చూసి వేసుకోండి. ఉప్పుని నేను వేసేసుకొని ఒక 5 minutes వేగనిస్తున్నానండి. 5 minutes ఉడికించుకుంటాను. 5 minutes ఇలా ఉడికాక 50% ఉడికిందండి. నేను ఇంకా ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ వేసుకోండి. నేను తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 minutes వేయించుకోండి. ఒక 5 minutes వేయించుకోండి, ఉడకనివ్వండి. ఇది ఉడికాక ఇప్పుడు నేను వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి. ఈ కర్రీలో పచ్చిమిర్చి పాలు వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చి వేసుకొని ట్రై చేయండి. పచ్చిమిర్చి వేస్తే బీరకాయలో పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకో 5 minutes ఉడకనిద్దామండి. ఇలా ఉడికాక ఇందులోకి నేను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బీరకాయ రెసిపీని పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్లో చూస్తానండి ఎలా ఉందో. రైస్ చూసి చెప్తాను. రైస్ చాలా వేడి ఉంది. కర్రీ రైస్ 2 వేడి ఉన్నాయండి. కాలుతుంచేవి చెప్తానండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. నాకైతే కారం ఉప్పు మొత్తం సరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఓకే అండి, బాయ్.